మరో 3 కోట్ల ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం గ్రామాలు పట్టణాల్లో మంజూరుకు ఆమోదం. కేంద్ర మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయం. కోట్లాది మంది జీవితం సుఖమయమే లక్ష్యం. ప్రతి పౌరుడి మెరుగైన జీవితమే కర్తవ్యం. పీఎం కిసాన్ పై ప్రధాని మొదటి సంతకం చేసిండు. రైతు సంక్షేమానికే మా ప్రాధాన్యం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నారు. వచ్చే 5 ఏళ్లు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి. నిత్య విద్యార్థిగా ఉండడమే విజయ రహస్యం. ఇది ప్రజల పిఎంఓ అని చెప్పేసి ప్రధాని మోడీ వ్యాఖ్యానించిండు. ఇక రాష్ట్రాలకు 1.40 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసిండ్రు. తెలంగాణకు 2,900 కోట్ల రూపాయలు మంజూరైనాయి. మరో 3 కోట్ల ఇల్లు ఇస్తారని చెప్పేసి అంటా ఉంది ప్రభుత్వం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణానికి బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకేసింది. ఇక 3వ విడత ప్రభుత్వం ఏర్పాటయ్యాక సోమవారం ప్రధాని మోడీ నివాసంలో మొదటిసారిగా సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ పేదలకు 3 కోట్ల ఇళ్లను నిర్మించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. నేను వైదొలగట్లేదు, నా వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారు. మోదీ కేబినెట్లో చోటు గర్వకారణం. నటుడు కేంద్ర మంత్రి సురేష్ గోపి అంటా ఉన్నాడంట. ఆయన వైదొలుతున్నట్టుగా వార్తలు వచ్చినాయి. నేనేం పోవట్లేదు, నేను అందులో నుంచి వెళ్ళిపోవట్లేదు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు.